ఎన్నికలకు ముందు తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ప్రచార భాగంగా ఏదైతే మతతత్వ శక్తుల్ని తమిళనాడు రాష్ట్రంలోకి రానియనని చెప్పి శపథం చేసినటువంటి విజయ్ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ శక్తుల్ని అన్నిటిని పక్కన పెట్టి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి మెజార్టీలో భాగంగా కాంగ్రెస్ పార్టీతోని ఈరోజు విజయ్ పొత్తు పెట్టుకోవడం జరిగింది. తమిళనాడుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు అగ్రనాయకత్వం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరు కలిసి విజయ్ గారితో భేటీ అయ్యి ఆ సందర్భంగా విజయ్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా 60 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు భాగస్వామ్యం కూడా కాబోతున్నది. ఒక 2 క్యాబినెట్ బెర్తుల్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి విజయ్ ముందుకొచ్చినట్లు మనకు స్పష్టంగా కనబడుతుంది. చూడొచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీ తమిళనాడు పిసిసి అధ్యక్షులు అందరూ కలిసి విజయ్ గారిని కలవడం జరిగింది. చూడొచ్చు ఒకసారి మనం విజయ్ మెడలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువాను కూడా వేస్తున్నారు. ఒకసారి చూడండి. గతంలో ఎన్నికలకు ముందు కూడా విజయ్ కాంగ్రెస్ పార్టీలో కలవడానికి, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకొచ్చిండే. కానీ మనకు సుదీర్ఘకాలంగా డిఎంకే పార్టీతోని ఉన్నటువంటి పొత్తు కారణంగా మనం కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకంగా అడుగులు కూడా వేయలేదు. అదేవిధంగా ఈరోజు మాత్రం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయాన్ని ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు కూడా మీడియా ప్రతినిధులకైతే వెల్లడించడం జరిగింది. ఏది ఏమైనా విజయ్ గారు కూడా ఒక తమిళనాడులో ఒక మంచి రాజకీయ మంచి పరిపాలన అందించాలని మనం ఒకసారి కోరుకుందాం. ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడండి, ఒకసారి ఎలక్షన్ కమిషన్కు సంబంధించినటువంటి పోర్టల్ ఇది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే టోటల్ మనం చూసుకున్నట్లయితే 234 సీట్లు తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో ఉంటాయి. 234కు మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు అయితే మనం ఒకసారి టీవీకే 108 సీట్లు గెలిచింది, డిఎంకే 59, ఏఐడిఎంకే 47 సీట్లు గెలిచింది, కాంగ్రెస్ 5 సీట్లు గెలిచింది. అదేవిధంగా పిఎంకే ఒక 4 గెలిచింది, ఐయుఎంఎల్ ఒక 2 గెలిచింది, సిపిఐ ఒక 2 గెలిచింది, సిపిఐ 2 గెలిచింది, బీసీకే పార్టీ కూడా ఒక 2 సీట్లు గెలిచింది, సిపిఐఎం 2 సీట్లు గెలిచింది, బీజేపీ 1 సీటు గెలిచింది, డిఎండికే 1 సీటు గెలిచింది. ఇంకోటి అది అమ్మ మక్కల్ మున్నేత్ర కజగం ఈ పార్టీ ఇట్లా చిన్న చిన్న పార్టీలన్నీ అక్కడక్కడ ఒక 7-8 సీట్లను వాళ్ళు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. దాదాపు 20 స్థానాలను భారతీయ జనతా పార్టీతో కలిసి చిన్న చిన్న పార్టీలన్నీ కలిసి 20 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. ఈ పార్టీలన్నీ కలిసి ఈ పార్టీలో ప్రధానమైనటువంటి పార్టీలు కొన్ని విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఈరోజు అక్కడ టీవీకే పార్టీ రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. విజయ్ కూడా గవర్నర్ గారిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో తన బల నిరూపణ చేయడానికి మాత్రం 14 రోజుల టైంని కూడా అడగడం జరిగింది. ఎందుకంటే విజయ్ కూడా 2 స్థానాల నుంచి గెలిచిండు. ఒక స్థానానికి అయితే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కరినేమో స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లా లెక్కలన్నీ తీసేసినట్లయితే దాదాపు 12 స్థానాలు విజయ్కి అవసరం. ఆయన ముఖ్యమంత్రిగా బల నిరూపణ చేసుకోవడానికి చిన్న చిన్న పార్టీలతో కలిపి ఆయన ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం ముందుకొచ్చింది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ కొంత ఆలస్యంగానైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నదని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో మతతత్వ రాజకీయాలకు, మతతత్వ పార్టీలకు తావు లేకుండా చేస్తానని ఏ రకంగా అయితే విజయ్ ఎన్నికలకు ముందు చెప్పిండో అదే సిద్ధాంతాన్ని పాటిస్తూ ఆ రకంగానే బీజేపీ వాళ్ళు ఉవ్విళ్ళూరుతూ పొత్తుకు ముందుకొచ్చినా కానీ వాటన్నిటిని తిరస్కరించి ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ ముందుకొచ్చాడని మాత్రం చెప్పొచ్చు. ఇది చూస్తూనే ఉండండి.